అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్కి స్వాగతం. ఒక రాత్రి రాజు తన కిరీటం తీసి పేదవాడిలా వేషం వేసుకున్నాడు. కానీ ఆ వేషం అతని జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తుందని ఆయన ఊహించలేదు. ఒక పెద్ద రాజ్యంలో వీరప్రతాప్ అనే రాజు ఉండేవాడు. అతని రాజ్యం బంగారం, వెండి ఆభరణాలతో నిండిపోయి ఉంది. కానీ రాజు మనసులో ఒక సందేహం ఉండేది. నా ప్రజలు నన్ను ప్రేమిస్తారా, లేకపోతే భయంతో నమస్కరిస్తారా? ఒక రోజు రాత్రి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. రాజు తన బంగార వస్త్రాలు విప్పి కిరీటం పక్కన పెట్టి పేదవాడి బట్టలు వేసుకొని దేహంపై మట్టి రాసుకున్నాడు. రాజు తన ముఖం మార్చుకొని పేదవాడిలా రాజధాని వీధుల్లోకి అడుగుపెట్టాడు ఆ మహారాజు. మొదట ఆయన ఒక పెద్ద వ్యాపారి ఇంటి ముందు నిలబడి ఈ విధంగా అన్నాడు. ఒక ముద్ద అన్నం ఉంటే ఇవ్వండి అయ్యా అని అడిగాడు. వ్యాపారి తలుపులు బలంగా మూసేసి, పోయి నీ పని చూసుకో, బిచ్చగాళ్లతో నా ఇల్లు మురికవుతుంది అని అరిచాడు. రాజు గుండె ఆ మాటలకు చివుక్కుమన్నది. దేనా నా ప్రజల మనసు అని మనసులో అనుకున్నాడు. ఆ తరువాత ఆయన ఒక సైనికుడి ఇంటి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, ఈ రాత్రి తలలు దాచుకోవడానికి కొంచెం చోటిస్తారా అని అడిగాడు. ఆ మాటలకు ఆ సైనికుడు నవ్వుతూ, మా ఇంట్లో కుక్కకే స్థలం లేదు, ఇంక నీకెక్కడుంటుంది అని వెటకారంగా అన్నాడు. రాజుకి కోపం వచ్చినా నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. ఇలాంటి అద్భుతమైన కథలు వినాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. చివరగా ఒక చిన్న గుడిసె దగ్గర ఆగాడు ఆ మహారాజు. అక్కడ ఒక వృద్ధురాలు పొయ్యిపై వంట వండుతూ ఉంది. రాజు తల వంచి, అమ్మా, నేను ఆకలితో ఉన్నాను, తినడానికి ఒక ముద్ద అన్నం ఉంటే ఇస్తారా అని అడిగాడు ఆ మహారాజు. ఆ వృద్ధురాలు తన పాత్రలో ఉన్న అన్నాన్ని 2 భాగాలు చేసి సగం అతనికి ఇచ్చేసింది. ఆ వృద్ధురాలు ఈ విధంగా అన్నది. నాకున్నది తక్కువే బాబు, కానీ నీ ఆకలి ముందు నా ఆకలి ఏముందిలే, తిను అంటూ ఆ మొత్తము రాజుకే ఇవ్వసాగింది. ఆ మాటలకు రాజు కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. అక్కడ ఆ అన్నం తిన్నాడు మహారాజు. ఆ రాత్రి అక్కడ భోజనం చేసిన తర్వాత మరుసటి రోజు రాజమందిరానికి వెళ్ళాడు మహారాజు. రాజు మళ్ళీ తన కిరీటం ధరించి ఈ విధంగా అన్నాడు. నా రాజ్యంలో పేదవాడిగా బతకడం ఎలా ఉంటుందో నేను స్వయంగా అనుభవించాను. నిజమైన ధనికుడు అనేవాడు సొమ్ము ఉన్నవాడు కాదు, తను తినేది పంచేవాడే నిజమైన ధనికుడు. ఇప్పటి నుండి నా రాజ్యంలో ఎవరూ ఆకలితో ఉండకూడదు. మహారాజు తనకి ఆహారాన్ని ఇచ్చినటువంటి వృద్ధురాలని ప్రత్యేక అతిథిగా పిలిపించి తన చేతులతో సత్కరించాడు. ఆ రోజు నుండి ఆ రాజ్యాన్ని అన్నపూర్ణ రాజ్యంగా పిలవసాగారు అక్కడి ప్రజలు. కొన్నిసార్లు కిరీటం లేని తలలోనే నిజమైన రాజు దాగి ఉంటాడు. ఇది ఈ రోజు కథ. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీలా మరో 4 మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ఉంటాను మరి.